సమయం అంటే సమత్వము తెలిసి చేసే పూజ సమయం. సమత్వం అంటే శివశక్తుల సామరస్యం తెలియడమే. అదే ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇవాళ మంత్రంలో సమయం చెప్పుకున్నాం, యంత్రంలో సమయం చెప్పుకున్నాం, రూపంలో సమయం చెప్పుకున్నాం. అందుకే శివునికి శక్తికి రూపసామ్యం, నామసామ్యం, గుణసామ్యం, కృత్యసామ్యం, అవస్థాసామ్యం అంటూ 5 సామ్యములు చెప్పారు. ఈ 5 సామ్యములు తెలిసి చేసే ఆరాధన సమయం. అలా తెలిసి చేసేవారు సామయికులు. ఈ ప్రపంచం ప్రళయాల్లో నశించిన మళ్ళీ వస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడ ప్రవాహ నిత్యత్వం అంటారు దాన్ని. ఆ నిరంతర ప్రవాహ రూపమైనటువంటి జగత్తును నడిపేటువంటి తల్లి జగత్ కుటుంబిని గనక సంసారిణి అని మాట. హంసిని, హంసిని, హంసిని అనేది అమ్మవారి నామం కూడా. అంటే హంస రూపముగా ఉన్నది. హంస రూపము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో ప్రతివారులు ఉంది. హంస ఒకటి ఉచ్ఛ్వాస, ఇంకోటి నిశ్వాస. అందుకే శ్వాసలకి మనం హంసలు అంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో తిరుగుతున్న తల్లి. అంతేకాదు హంస అనే మాటకి పరమాత్మన అర్థం కూడా ఉన్నదండి. హంస శివ సోహం అని చెప్పబడుతూ